1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. అమ్మ నమస్తే అమ్మ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ బల్లులు అంటేనే మీకు అసలు ఈ మాట వింటేనే మీరు చాలా డిస్టర్బ్ అవుతున్నారని నాకు అర్థమైంది. కానీ ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్కరు ఒక రకంగా చెప్పాలంటే దాన్ని ఒక సమస్యగానే చూస్తున్నామమ్మ. బల్లి గోడ మీద వెళ్ళినా మనకి ఎలాగో ఉంటది. ఈ మధ్య కాలంలో నేలపైన బల్లులు ఎక్కువగా తిరుగుతూ ఉన్నాయి. దేవుడి పట్టాల వెనకాల ఉంటాయి, గురువు ఫోటోలు పెట్టుకుంటే ఫోటోస్ వెనకాల. ఇలా ఉండడం వల్ల ఏమన్నా అంటే బల్లులు అలా నేలపైన తిరగడం ఇవ ఏమన్నా దోషాలు వస్తాయా? కొంతమంది ఇంకా వాటి మీద హిట్ స్ప్రే కొట్టేయాలి అని అనుకుంటారు. నిజంగా అలా బల్లిని చనిపోతే ఏమన్నా అవుతుందా? మనం బల్లిని చంపేస్తే? విశ్వంలో ఏదైనా ప్రాణి ఫస్ట్ అయితే అన్ని కూడా ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో జీవం పోసుకున్నది. ఇప్పుడు అది కూడా ఒక ప్రాణి. దాన్ని చంపడం వల్ల దోషమా అంటే చీమకి హాని చేసినా కూడా కర్మ అనేది ఎంట వస్తుంది అనే విషయం మన అందరికి తెలిసిన విషయమే. అలాంటిది మామూలు బల్లి ఎంత లేదని ఇంత సైజ్ లో ఉంటుంది, చీమ ఇంత ఉంటుంది. అంత చీమకి హాని చేస్తేనే కర్మ వచ్చినప్పుడు ఇంత బల్లికి హాని చేస్తే కర్మ రాదా? వస్తుంది కదా. చూస్తే ఏమో అలా వదిలేసి ఉండలేము అంటే భయం. అదొక సమస్యగా తీసుకుంటాము. అంటే ఇది ఎలా చెప్తాము అంటే ప్రతి ఒక్క జీవి విశ్వంలో జీవం పోసుకున్న తర్వాత ఇది ఇంటర్లింక్డ్ అన్ని. ఇప్పుడు మనకి చిన్నగా పురుగులు వస్తాయి, ఆ పురుగుల్ని మనం భరించలేం. క్రిమి కీటకాలు చిన్నగా ఉంటాయి, అవి ఇంట్లో ఉన్నా మనం భరించలేం. వాటిని తినడానికి బల్లిని ఆల్మోస్ట్ పిల్లులు చంపుతాయి. అవును అవును, క్యాట్స్ చంపుతాయి. వాటిని బల్లిని ఎలకల్ని చంపడానికి పిల్లిని వీటిని చంపడానికి కుక్క. ఇలా ప్రతి ఒక్క జీవి రిలేటెడ్ గా వెళ్తుంది. ఇంకా బల్లి విషయానికి వస్తే మనకు ఒక శాస్త్రమే ఉంది, బల్లి శాస్త్రం అని మనం వింటుంటాం. బల్లి శాస్త్రం అనేసి మీరన్నట్టుగా బల్లి నేలపైన పాకితే ఏదైనా ఇది అంటే బల్లి నేలపైన గోడపైన ఎక్కడ పాకినా ప్రాబ్లం లేదు. ఇంకొకటి ఏంటంటే బల్లులు మనం అనుకుంటాం కదా ఇంట్లోకి రాకూడదని, ఇంట్లో ఉంటే మంచిది. మనం బల్లి శకునం అని కూడా అంటాం కదా, బల్లి అరుస్తుంది, అదొక సౌండ్ చేస్తుంది. మనం ఏదైనా చెప్పేటప్పుడు అది సౌండ్ చేస్తే సత్యము, బల్లి శకునం పలికింది, బల్లి పలికింది అని చెప్పేసి అది జరుగుతుందని ఒక నమ్మకం మనకు ఉంటుంది. అలాంటి బల్లి ఇంట్లోకి రావడం కూడా మంచిదే, ఇంట్లో ఉండడం కూడా మంచిదే. లక్ష్మీదేవి యొక్క ఆగమనం అని కూడా అంటారు బల్లిని రావడము. దాని విషయం పైన తీసుకుంటే అసలు బల్లి ఏంటి, దేనికి ఇంత శాస్త్రమే ఉంది బల్లి శాస్త్రము అని అంటే, బల్లి వచ్చేసి ఉమాదేవి ఒక వాహనం. ఉమాదేవి ఎవరు? పార్వతీదేవి. పార్వతీదేవి చాలా పేర్లతో ఉంది, ఒకటే శక్తి. ఈ బల్లి అంటే మనము ఈ బల్లిని వీటి గురించి ఎక్కడ చూస్తామంటే దక్షిణ భారతదేశంలో ఎక్కువ చూస్తాం. ప్రతి దేవాలయంలోనూ బల్లి యొక్క శిల్పం ఉంటుంది. దక్షిణ భారతదేశం పరంగా చూసుకుంటే ఈ బల్లి ఉమాదేవి యొక్క వాహనంగా చూస్తారు బల్లిని. ఎందుకు మనము విష్ణు కంచికి వెళ్తే బల్లిని తాకొస్తాం కదా, బంగారు బల్లి అనేసి వెండి బల్లి అనేసి ఎందుకు పెట్టారు? దేవాలయంలోనే పెట్టారు. ఎందుకంటే అది ఉమాదేవి యొక్క వాహనం కాబట్టి. విష్ణు కంచి అంటే విష్ణువు అంటే సాక్షాత్తు నారాయణుడు, నారాయణ యొక్క చెల్లెలే నారాయణి. ఇప్పుడు అమ్మవారి యొక్క వాహనము అయ్యవారి దగ్గర అంటే విష్ణువు దగ్గర ఉంది. ఆ బల్లిని మనం తాకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి బల్లి ఎక్కడ పన్నా మనల్ని తాకినా టచ్ అయినా ఏ దోషము ఉండదు అంటారు. ఇప్పుడు ఒక ప్రాణి అంటే ఇప్పుడు పాము తీసుకోండి, పాములు ఎక్కడ ఉంటాయి? అడవిల్లో ఉంటాయి, పుట్టల్లో ఉంటాయి. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ అడవిలు పుట్టలు తక్కువైపోయిన తర్వాత అవి బయటకు వస్తాయి. ఇప్పుడు బల్లులు ఎక్కడ ఉంటాయి? కొంచెం ఇవి కూడా అడవిల్లో చెట్లలో ఉంటాయి. ఇప్పుడు ఎక్కడ చూడు ఇల్లులు అయిపోయినాయి, ఇంకా అవి ఎక్కడ ఉంటాయి? ఇళ్ళలోనే కదా ఇంకొచ్చేది. ఆల్మోస్ట్ ఇప్పుడు బయటే ఉంటున్నాయి. మనం మెష్లు అని అవన్నీ ఇవన్నీ చాలా సేఫ్టీ పెట్టేసుకుంటాం రాకోకున్నట్టు. కానీ బల్లులు ఇంట్లో ఉండడం ద్వారా మంచి అంటారు. ఈ మంచి దేనికి అంటే సైంటిఫిక్ గా చూసుకుంటే ఇవి క్రిమి కీటకాలు రాకోకున్నట్టు చిన్న చిన్న పురుగుల్ని చంపేస్తాయి కాబట్టి మంచిది అంటారు. ఇంకొకటి ఇప్పుడు మంచిది అని పట్టుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని చెప్పట్లేదు, అంతే కదా. నేను ఒకవేళ ఉన్నా మనం అంతా భయపడిన అవసరం లేదు. ఇంకా బల్లి శాస్త్రం విషయానికి వస్తే బల్లి స్త్రీలకు తలపైన పడితే ప్రాణగండము అంటారు, పురుషులకి తల మీద పడినా కూడా ప్రాణగండమే అంటారు. తర్వాత స్త్రీలకు ఎడం పక్క పడితే మంచిది అంటారు, మగ పిల్లలకి కుడి పక్క పడితే మంచిది అంటారు. ఒకవేళ స్త్రీలకి ఎడం భుజం పైన పడితే కలహాలు వస్తాయి అనేసి, మగ పిల్లలకి ఎడం వైపు పడితే విభేదాలు వస్తాయి, గొడవలు జరుగుతాయి అనేసి. ఇంకొకటి బల్లి అనేది
పాదాల పైన పాకితే మంచిది అంటారు. మన పాదాలు ఉంటాయి కదా, ఇప్పుడు స్త్రీలకైతే ఎడం పక్క పాదం వైపు వెళ్తే మంచిది అంటారు. అసలు భరించలేం మనం, అది చూస్తేనే భరించలేం మనం. అంటే ఒకటి బల్లి శాస్త్రము ఉంది అంటే, ఇప్పుడు శాస్త్రాలలో బల్లి గురించి ఉంది, పాము గురించి ఉంది, ఈ చాతక పక్షుల గురించి ఉన్నాయి, పశు పక్షాదులు అన్నిటి గురించి మనకు శాస్త్రంలో చెప్పబడింది. బల్లి గురించి ఏం చెప్పారు? ఇది ఇంట్లో ఉంటే మంచిది. తర్వాత దక్షిణ భారతదేశంలో వాళ్ళ నమ్మకం ఏమి, ఇది ఉమాదేవి యొక్క వాహనం, అంటే అమ్మవారి యొక్క వాహనంగా వాళ్ళు భావిస్తారు. అందుకే బల్లి అంటే మనం ఏదో అదేదో అశౌచం అని ఫీల్ అయ్యే అవసరం లేదు. బల్లి ఇంట్లోకి వస్తే మంచిది, ఇంట్లో ఉంటే మంచిది. అట్లని మళ్ళీ బయట పోయి బల్లులన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవద్దండి ఎవరు. మీ ఇంట్లో లేకపోతే లేకపోయింది, పర్వాలేదు. అలానే బల్లి అంటే లక్ష్మీదేవి వస్తుంది, బల్లి వస్తే అని చెప్పినందుకు లక్ష్మీదేవి వస్తుంది అని మళ్ళీ ఎక్కడో ఉన్న బల్లుని కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టద్దు. మీ ఇంట్లోకి ఆటోమేటిక్ గా వస్తే మంచిది. మీకు ఉంచాలనిపిస్తే ఉంచండి, లేదు బయటికి పంపించాలంటే పంపించచ్చు. అది మీ ఇంట్రెస్ట్ అది. ఎందుకంటే కొంతమందికి వాటిని చూస్తే అస్సలు అవ్వదు. మన ఆడవాళ్ళు అయితే ఇంకా ఎక్కువగా ఈ బల్లులు కానీ కాక్రోచ్లు కానీ చూస్తే అస్సలు అవ్వదు. ఇంకా కాక్రోచ్లు చూస్తే అస్సలు అవ్వదు ఆడవాళ్ళకి. అంటే ఇప్పుడు బల్లి ఇంటికి వస్తే లక్ష్మీదేవి వచ్చినట్లు అనేసి అంటే నేను చెప్పాను కదమ్మా, దక్షిణ భారతదేశం సైడు ఈ ఉమాదేవి యొక్క వాహనంగా భావిస్తారు అని చెప్పేసి, అంటే అమ్మవారి యొక్క వాహనంగా భావిస్తారు. ఇంకోటి మనం విష్ణు కంచికి వెళ్ళినా కూడా బల్లి, బంగారు బల్లి, వెండి బల్లి మనం చూస్తుంటాం కదా, అది తాకే వస్తాం. అంటే బల్లికి శాస్త్రం ఉంది కాబట్టి అక్కడ తాకడం వల్ల మనకి ఏవైనా బల్లి వల్ల, అంటే ఒకసారి అది ఎడపకపోవచ్చు, కుడిపకపోవచ్చు, ఎక్కడైనా తాకచ్చు, ఏదైనా తలపైన పడచ్చు, ఇలాంటి దోషాలు ఉన్నప్పుడు పోవడానికి అక్కడ తాకాలి అన్నారు. ఒక్కటి ఏంటంటే ఇమ్మీడియట్ గా మీకు బల్లి పడింది అని అనుకుందాం, బల్లి మిమ్మల్ని తాకింది అని అనుకుందాం. అప్పుడు ఏం చేయాలి ఇమ్మీడియట్ గా అంటే, మీరు వెళ్ళి స్నానం చేసుకోవాలి, తలంటు స్నానం చేసుకొని, ప్లస్ దాంట్లోకి గోమూత్రం కలుపుకోవడము, లేదా పసుపు కలుపుకోవడము, లేదా పచ్చకర్పూరం కలుపుకోవడము, రోజ్ వాటర్, ఈ సుగంధ ద్రవ్యాలు ఏమైనా ఉంటే కలుపుకొని స్నానం చేయడం చాలా మంచిది. గోమూత్రము, పసుపు ఖచ్చితంగా కలుపుకొని స్నానం చేయాలి, ఇమ్మీడియట్ గా స్నానం చేయాలి. అంతే, బల్లి తాకినప్పుడు. ఇంట్లో ఎవరు ఉండరు, బంగారు బల్లిని తాకొచ్చినప్పుడు వాళ్ళని తాకలేం కాబట్టి ఈ స్నానంలో ఇవి వాళ్ళని తాకినా కూడా ఖచ్చితంగా బల్లి మనల్ని తాకింది అని అంటే మనం స్నానం చేయాలి. అంటే ఇక్కడ ఏదో అయిపోతుంది అని కాదు, అది ఒక జీవి కాబట్టి. ఇంకొకటి అది క్రిమి కీటకాలను తిని ఉంటుంది, దానివల్ల మనకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఇప్పుడు చెప్పాలంటే కొంతమందికి చర్మం పైన బల్లి పోయినా కూడా అక్కడ చర్మం ఏదో రకంగా మారుతూ ఉంటుంది, కొంతమందికి సెట్ అవ్వదు. ఇప్పుడు మామూలుగా దోమలు కుట్టినా ఒక రకంగా స్కిన్ మారిపోవడం, ఇట్లా ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అన్ని వస్తాయని చెప్పేసి మనం ఏం చేసాము, గోమూత్రము యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది, పసుపు కూడా యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది. కాబట్టి వాటిని నీళ్ళల్లో కలుపుకొని చేసుకోవడం ద్వారా దాని వల్ల వచ్చే ఏదైనా సమస్య ఉంటే, అంటే స్కిన్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే తగ్గిపోతుంది అని చెప్పేసి వెంటనే స్నానం చేయాలి అని చెప్పారు. కానీ వెంటనే స్నానం చేస్తే మంచిది. చెప్పారు. నమస్తే అమ్మా.